కనుక మనం కూడా కనికరము చూపించాలి ఎదుటోరి మీద. అందుకని ఆయన చెప్తున్నాడు ఇక్కడ, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి అని చెప్పాడు ఆయన. తీర్పు తీర్చకుడి అని చెప్పాడు. మనం ఎవరిని గురించి కూడా తీర్పు చెప్పకూడదు. తీర్పు అంటే అర్థం ఏంటంటే వాడు అలాంటోడు, అది ఎలాంటిది అని వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళ నడిచే నడవడికను బట్టి మనం మాట్లాడకూడదు. అది తీర్పు లెక్కలోకి వస్తుంది. తీర్పు తీర్చకూడదు అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు అని చెప్పాడు ఆయన. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడును. మన క్రైస్తవులు మనం నేరాలు చేస్తారు. లోకంలో మనుషులు తప్పులు చేస్తారు. ఆ తప్పుల్ని మనం ఎత్తి చూపిస్తూ చులకనగా మాట్లాడకూడదు. ఆ నేరాల గురించి, ఆ పొరపాట్ల గురించి మనం మాట్లాడకూడదని మనం నమ్మిన దేవుడు మనకు చెప్తున్నాడు. అన్నాడు, ఎంతమంది ఉంటారు ఇలాగా? మనం నేరం మోపకూడదని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆ మనిషిని సృష్టించిన దేవుడు చూసుకుంటాడు. ఆ మనిషిని పుట్టించిన దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చుట నా వంతు అని చెప్పాడు ఆయన. కనుక మనం ఎవరిని మీద కూడా నేరం మోపకూడదు, ఎవరి నేరాలు ఎత్తి చూపించకూడదు, ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు. ఈనాడు ఇంట్లో సరిగ్గా లేకపోయినా ఈదులోకి వెళ్ళి తీర్పులు తీరుతూ ఉంటారు కొంతమంది. అసలు ఇంట్లో తీర్పు తీర్చుకోవే ముందు. నీ ఇంట్లోనే సరిలేదు, నీ పిల్లలే సరిలేదు, నీ అన్నదమ్ములే సరిలేదు, ఈదులోకి వెళ్ళి ఎవరికి తీర్పు తీరుస్తావు నువ్వు? తీర్పు తీర్చే హక్కు నీకుందా? అధికారం ప్రజలు ఇస్తే ప్రజలు నిన్ను పెద్ద కింద పెట్టారని తీర్పు తీర్చేస్తా వెళ్ళి. నువ్వు పెద్దగా అర్హుడువా కాదనేది ఆ ప్రజలకే తెలియదు. సంఘంలో కూడా పెద్దల కింద ఉంటారు కొంతమంది. వాక్యానుసారమైన జీవితం ఉండదు, విశ్వాసం ఉండదు, తోటి విశ్వాసాల మీద కనికరం చూపరు. పెద్దల కింద దేవుడు పెట్టాడే, నిన్ను పెట్టలేదు కదా, ఆ సంఘం పెడుతుంది. పెద్దల కింద నియమించుకుంటారు. ఎందుకంటే ఆ చర్చని కాపాడుకోవటానికి, పెత్తనం కాపాడుకోవటానికి, ఆ సంఘాన్ని కాపాడుకోవటానికి, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి కాదు, దేవుని వాక్యాన్ని కలిగి జీవించడానికి కాదు. కనుక కనికరం అనేది యేసు ప్రభువుని నమ్మిన భక్తులకి చాలా అవసరం. అది అర్థమైందా? ఆయన మొట్టమొదటి ప్రసంగంలో ఒక మాట చెప్పాడు ఆయన. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని చెప్పాడు ఆయన. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని చెప్పాడు. మనం ఎప్పుడైతే ఎదుటి వారి మీద కనికరం చూపిస్తామో, దేవాది దేవుడు, నిజమైన దేవుడు ప్రభువు మన మీద కనికరం చూపిస్తాడు. మరి ఆయన మన మీద కనికరం చూపిస్తే మన పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. గొప్పగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. అర్థమైందా? అది కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అది దేవుని కనికరమును మనం పొందుతాం. అర్థమైందా? దేవుడు ఒక గుడ్డివాడి మీద కనికరపడ్డాడట. వాడికి చూపు వచ్చేసింది. చూడండి,
మార్కు సువార్త మనం చూస్తే, మత్తయి సువార్త మనం చూస్తే 20 అధ్యాయం 32 వచనం కానీ చదువుదాం. మత్తయి సువార్త 20 అధ్యాయం 32 నుంచి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను నీకేమియగోరుచున్నానని అడిగాడు. అర్థమైందా? ఒక గుడ్డి భిక్షకుడు యేసు ప్రభు ఆ మార్గాన్ని వెళుతుంటే, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు కరుణించని కేకలు వేశాడు. అర్థమైందా? యేసు ఆ కేకలు విని వారిని పిలిచి, గమనించండి. ఇక్కడ మనం 21 వచనం చూస్తే, జనులు ఊరకుండుడని జనులు వానిని గద్దించిరి గాని వారు, ప్రభువా దేవుడి కుమారుడా మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. అర్థమైందా? యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవవలెనంది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువార గుడ్డి వారి మీద కనికరపడగానే వాళ్ళకే చూపు దేవుడు ఇచ్చాడు. మామూలు విషయం ఇది. చూపు లేనోళ్ళు వాళ్ళు. అర్థమైందా? చూపు లేనోళ్ళు. గమనించండి, ఆయన కనికర పడితే మనకి ఏది లేదో అది ఇస్తాడు. మనకేం కావాలో తెలుసుకొని ఇస్తాడు ఆయన. మరి మనుషులు కనికర పడితే ఏమిస్తారు మనకి? ఏమేవరు. నాడు నువ్వు మనుషులు కనికరాన్ని కోరుకుంటావు. మనుషులు ఇంటికి వచ్చినప్పటికీ గడగలాడుతావు, అగ్గగ్గలాడుతావు. వాళ్ళకి నీ గురించి గొప్పగా చెప్పుకోవాలని, మాట్లాడుకోవాలని, నీకు లేకపోయినా అప్పు చేసి వాళ్ళకి తోసి పెడతావు, ఉండి పెడతావు. అర్థమైందా? మంచిదే, కానీ దేవుని కనికరం కూడా నువ్వు పొందుకోవాలి. మనుషుల కనికరం పొందుకోవటానికి నువ్వు ఎంతో ప్రయాసపడతావు. చూడొద్దని కాదు, చుట్టాలని వచ్చిన వాళ్ళని మంచిగా చూడొద్దని కాదు. నువ్వు మనుషుల్ని అలా చూస్తున్నప్పుడు మరి దేవుడి మీద నువ్వు ఎలాగుండాలి? దేవుని ప్రార్థన, దేవుని ఆరాధన, దేవుని ఉపవాస ప్రార్థన మీద నువ్వు కనికరపడి రావాలి కదా దేవుని దగ్గరికి. దేవుని కనికరం పొందాలంటే రావాలి కదా. కనుక దేవుడు మనల్ని చూసి కనికరపడితే మనకి లేనిది ఇస్తాడు. మనం కొన్ని పొందాలని దేవుని మందిరానికి వస్తున్నాం, పొందుకోవాలని. కానీ కనికరం కలిగి ఉండాలనేది మర్చిపోతున్నాం. ప్రేమ కలిగి ఉండాలని చెప్పాడు దేవుడు. ప్రేమ కలిగి ఉండటం మర్చిపోతున్నాం. కనికరం చూపకపోగా, ప్రేమ చూపకపోగా ఆ మనుషుల్ని నిందిస్తావు, దూషిస్తావు, వాళ్ళ నేరాలు ఎంచుతావు, వాళ్ళ తప్పులు ఎంచుతావు. ఇది పద్ధతి కాదు కదా. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళకి పద్ధతి కాదు ఇది. వాళ్ళు తప్పు చేసినా, నేరం చేసినా, పాపం చేసినా నువ్వు కనికర పడే పరిస్థితి నీ దగ్గర ఉండాలి. మనం పాపులము, దుర్మార్గులు, నీచులు. మన మీద కనికరపడి రాలేదని ఈ లోకానికి. మన మీద జాలిపడి వచ్చాడు కదా. మన మీద ఎనలేని ప్రేమ చూపించాడు కదా ఆయన. మరి అలాంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నప్పుడు మరి నీకు ఆ బుద్ధులు రావట్లేదేంటి? నీకు ఆ గుణం రావట్లేదేంటి? ఒక తాగుబోతుతో తిరిగి తాగుబోతు అవుతున్నావు.
తిట్టుబోతూ తిరిగి తిట్టుబోతుగా మారుతున్నావు, తిరుగుబోతూ తిరిగి తిరుగుబోతుగా మారుతున్నావు, తిండిపోతూ తిరిగి తిండిపోతుగా మారుతున్నావు, బేవరసగాడితో తిరిగి బేవరసగాడిగా మారుతున్నావు. మా అబ్బాయి అండి ఆడితో తిరిగి అలాగైపోయాడండి, మా అబ్బాయి అండి ఈడితో తిరిగి ఇలాగైపోయాడండి, అంతకుముందు అలా ఉండేవాడు కాదండి. మా అమ్మాయి అండి అది ఆ పిల్ల జాతట్టు అలాగైపోయిందండి, అంతకుముందు మాట వినేదండి బాగుండేదండి అని చెప్తూ ఉంటాం మనం. నువ్వు ఎలాంటి వాళ్ళు చేత పడితే ఆ లక్షణాలు నీకు వచ్చేస్తున్నాయి, ఎలాంటి వారితో తిరిగితే అలాంటి బుద్ధి నీకు వచ్చేస్తుంది. మరి ఇక్కడ దేవుని సన్నిధికి ఏళ్ల తరబడి వస్తున్నాం, మరి దేవుని బుద్ధి కానీ గుణం కానీ మనకి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదండి? ఒక మంచోడితో తిరిగి మంచోడిగా మారలేకపోతున్నాను, విశ్వాసము కలిగిన వ్యక్తితో తిరిగి విశ్వాసం సంపాదించుకోలేకపోతున్నావు. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండు అని చెప్పాడు యేసుప్రభు. యేసుప్రభు కనికరపడి ఆ గుడ్డివారిని బాగు చేశాడు. అర్థమైందా? యేసు కనికరపడి ఒక కుష్టి రోగిని బాగు చేశాడు. ఇక్కడ పుట్టిన కానించి చూపు లేని వాళ్ళకి చూపించాడు ఆయన, మధ్యలో పోయిన చూపు కదా అది. కుష్టి వ్యాధి బాగు చేశాడు. కుష్టి వ్యాధి బాగవదు, కుష్టి వ్యాధి బాగైనోడు ఎవడో లేడు. ఆ వ్యాధి రావాలి కానీ అలాగే ఉంటుంది అది. దాన్ని పెరగకుండా ఆపడానికి మందులు వచ్చాయి తప్ప బాగవడానికి మందులు రాలేదు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాడు. వెంటనే వాడు కుష్ఠరోగం విడిచి వెళ్ళిపోయింది. నాకిష్టమే అన్నాడు. మనం నమ్మిన దేవుడు కనికరము గల దేవుడు. మనం అడగాలంతే, విశ్వాసంతో అడగాలి, మంచి మనసుతో అడగాలి, మంచి బుద్ధితో అడగాలి, మంచి నోటితో అడగాలి. మంచి అన్నదే నీలో లేకుండా ఉండి నువ్వు అడిగితే ఎలాగెత్తాడైనా? ఈ కుష్ఠరోగి మంచి మనసాడిది, కానీ రోగం కుష్ఠరోగం. నీకున్న రోగము దేవునికి నీకు అడ్డవదు, నీకున్న తెగులు దేవునికి నీకు అడ్డు రాదు, నీకున్న అవిటితనం కాలో చెయ్యలేదు దేవునికి అడ్డు రాదు, నీకు చూపు లేదు చూపు అడ్డు రాదు దేవునికి. నీకు ధనము లేదు, డబ్బు ధనము లేదని దేవుడు నిన్ను చేరదీయకుండా ఉండడు. అర్థమైందా? ఎన్ని మనం లోపాలు కలిగి ఉన్నా పాపము అనేది కలిగి ఉండకుండా ఉంటే దేవుడు మన మీద కనికరపడతాడు. పాపము అనేది మన దగ్గర ఉండకూడదు. పాప రోగానికి మందు లేదు. అర్థమైందా? పాప రోగానికి మందు క్రీస్తు రక్తమే. ఆ రక్తములో నువ్వు కడగబడితేనే కానీ నీ పాపములు పోవు. ఆ రక్తము నీ మీద చిందించి ఆయన ఈ లోకములో పాపాలని క్షమించాడు. మళ్ళా నువ్వు పాప సంబంధమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నావు. కుష్ఠరోగము మనుషులు కుష్ఠరోగుల్ని దూరంగా వెళ్ళిపోతారు. కుష్ఠరోగం చూడగానే అంత అసహ్యంగా ఉంటుంది ఆ రోగం. కానీ యేసు ప్రభు చూడండి, వాడిని ముట్టాడండి,
అంటే ఎంత ప్రేమ ఉంది ఆయనకి, ఎంత కనికరం ఉంది ఆయన దగ్గర. అలాంటి వాళ్ళని చూసి కనికరపడతాడు ఆయన. పాపము ఉన్న వాళ్ళని చూసి కనికరపడ్డు, గుర్తుపెట్టుకోండి. ఏ పాపమున్నా కనికరపడ్డా ఆయన. అహంకారం, గర్వం, అసూయ, హెచ్చింపు స్వభావం, మత్సరం, కుళ్ళు, కుతంత్రాలు, లేనిపోని మాటలు చెప్పే బుద్ధి, ఎదుటి వారి మీద నేరాలు మోపే బుద్ధి, ఎదుటివారిలో ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పు క్రియేట్ చేసి తప్పుడు మనిషిని ప్రచారం చేయటం, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ పాపాలేనండి. ఇవన్నీ కూడా భయంకరమైన పాపాలండి. ఇవన్నీ కూడా అనేక మందిని పాడు చేస్తాయి. వ్యభిచార పాపం ఉంది, అది నిన్నే పాడు చేద్ది, ఎవరిని పాడు చేయదు. అది తాగుడనే పాపం ఉంది, అది నిన్నే పాడు చేద్ది, ఎవరిని పాడు చేయదు. ఈ పాపాలు అనేక మందిని పాడు చేస్తాయి. ఆ కుష్ఠరోగి ఎలా అడిగాడు చూడండి. అతను అడగటం, కుష్ఠరోజు మోకరించలేడు, వాడు కాళ్ళు సహకరించవు, చేతులు సహకరించవు, కానీ ఆయన మోకరించడట. ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు రెండు కాళ్ళు బాగానే ఉన్నా, చేతులు బాగానే ఉన్నా, దేవుని మందిరానికి వచ్చి మోకరించలేవు. మోకరించి ప్రార్థన చేయు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయు, ఉపవాస ప్రార్థనకు రావు. ఎలా కనికరపడతాడైనా నీ మీద, ఎలా జాలి పడతాడైనా. సాగుబడవుతుందని ఇష్టానుసారంగా గర్వించి అహంకారంతో ఎవరిని లెక్కలేనితనంగా చూసే మనస్తత్వాన్ని సంపాదించుకొని నాకేంటి అనే స్వభావం నీలోకి వచ్చేస్తే దేవుడు నీలాంటోడిని నాలాంటోడిని చూసి, అలాంటి వాళ్ళని చూసి ఆయన కనికరపడ్డు, జాలిపడ్డు. దేన్ని చూసుకుని విర్రవీగుతున్నావో దాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తాడు ఆయన. అర్థమైందా? మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. చెయ్యట్లేదు, నీకిష్టమైతే ప్రభువా నన్ను శుద్ధినిగా చేయగలవు. నన్ను బాగు చేసేయని అడగట్లేదు అతను, నా కుష్ఠరోగాన్ని తీసేయని అడగట్లేదు అతను. నీకిష్టమైతేనే బాగు చేయి. అది మనం ఎప్పుడు కూడా ప్రార్థన, ప్రభువా నీకు ఇష్టమైతేనే నాకు ఇల్లు ఇయ్యి, నీకు ఇష్టమైతేనే నా బిడ్డకి పెళ్లి చేయి, నీకు ఇష్టమైతేనే నా బిడ్డకి సంతానమి, నీకు ఇష్టమైతేనే మాట పెట్టం. మనం ఇచ్చేయి ఇచ్చేయి ఇచ్చేయి. ప్రార్థన ఎప్పుడు కూడా నీకిష్టమైతే అనే పదం వచ్చిందో దేవుని మీద నీకు నమ్మకం ఉన్నట్టు, విశ్వాసం ఉన్నట్టు. ఎప్పుడైతే నీకిష్టమైతే అనే పదం నీకు రాలేదో దేవుని మీద భక్తి లేదు, నీకు విశ్వాసం లేదు, ఏం లేదు. అది ఒక గర్వానికి చూసినది. అంటే నువ్వు అడిగితే ఆయన ఇచ్చేయాలని లెక్క. అక్కడ నువ్వు అడిగితే ఇచ్చేయాలి. అది నువ్వే లార్డ్లాగా అడిగేస్తున్నావు, నువ్వే ఒక గొప్పోడిగా అడిగేస్తున్నావు. ఆయన విధేయత చూపేసి నీకు ఇచ్చేయాలి. నాకు ఇల్లు ఈ ప్రభువా, నాకు బండి ఈ ప్రభువా, నాకు అది ఈ ప్రభువా, ఇది ఈ ప్రభువా. ఏంటది? మనమేం పెద్ద పొడుంగిలమా, తోపులమా మనం అడగగానే ఇచ్చేదానికైనా? నువ్వు అడగటంలో విధేయత ఏది, వినయం ఏది, నెమ్మదేది, ప్రేమేది, దేవుడు అనే గొప్పతనం ఏది? అర్థమైందా? ఆ కుష్ఠరోగికున్న జ్ఞానం మనకు లేకపోతే ఎలాగండి? వాడికున్న తెలివితేటలు మనకు లేకపోతే ఎలాగండి? ఎందుకంటే వాడి రోగం
ఏ విధంగానైనా బాగు చేసుకోవాలనే ఆశ తప్ప ఏదో మేళ్ళ సంపాదించుకుని విద్యలు సంపాదించి డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన వాడికి లేదు. మనకేంటంటే మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచన మనకు ఉండదు. అది సంపాదించుకోవాలి, ఇది కొడుకును నశించిపోతుందనే ఆలోచన నీకు ఉండదు. భర్త తాగుబోతుగా చెడిపోతుందనే ఆలోచన నీకు ఉండదు. కుమార్తె పాడైపోతుందనే ఆలోచన నీకు ఉండదు. భార్య పాడైపోతుందనే ఆలోచన భర్తకు ఉండదు. తెచ్చుకున్నామా, తాగామా, తిన్నామా అనే ఆలోచన చాలామంది మగోళ్ళకి. ఈ ఆలోచన లేకుండా పాడైపోతున్నా సరే నీకు ఇంకా లోకంలో ఉన్నవి కావాలి. నీకు లోకంలో ఒక స్థితి నీకు రావాలి, గొప్ప స్థితి రావాలి, అందరికంటే బాగుండాలి. ఇంకా ఆ స్థితి ఇంకా పెరిగిపోవాలి. స్థితి ఉన్న వాళ్ళు ఇంకా స్థితి పెరగాలని. స్థితి లేని వాళ్ళము స్థితి కోసం ప్రార్థన. రేపు పాడైపోతున్నారు కదండి. కుటుంబంలో భర్తకి ఆత్మీయత లేదు, భార్యకి ఆత్మీయత లేదు, కుమారుడికి ఆత్మీయత లేదు, కుమార్తెకి ఆత్మీయత లేదు. దేవుని విషయాలు ఏమీ తెలవకుండా నడుచుకుంటున్నారు. కుష్ఠరోగికి ఉన్నది ఏంటంటే ఆడు కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవాలి అంతే. నాకు తిండి లేదు, బట్ట లేదు, అది లేదు, ఇది లేదు, ఆ ఆలోచన లేవాడికి. ఎందుకంటే ఆ రోగం బాగు చేసుకుంటే ఏదోలాగా బతుకుతాను, ఏదో రకంగా నేను జీవిస్తాను. అందుకనే నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను శుద్ధినిగా చేయగలవు, చెయ్యి కూడా అనట్లేదు అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొన్నాడు. వెంటనే చూడండి, ఆయన అసలు నిమిషం కూడా లేట్ లేకుండా యేసు ప్రభు ఆయన కనికరపడి వాడు అడిగిన మాట ప్రభువుకి నచ్చిందండి. వాడు వేడుకున్న విధానం ప్రభువుకి ఇష్టమైందండి. అర్థమైందా? కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, చూసారా, వెంటనే చేసేసాడు వాడి మీద. బాగా ఇష్టమైన వాళ్ళు చూడండి, జట్టా పట్టలు వేసుకుని తిరుగుతారు. బాగా జతగా ఉన్నవాళ్ళు భుజాలతో భుజం మీద చేతులు వేసుకుని, ఆడవాళ్ళు కూడా మనొకరిని చూశాను, పనిలోంచి వస్తా భుజాల మధ్య చేసుకుని మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నారు ఇద్దరు ఆడవాళ్ళు. అంటే వాళ్ళు ఎంత క్లోజ్ చూడండి, ఎంత ఇష్టం వాళ్ళిద్దరండి ఒకరికొకరంటే. యేసు ప్రభుకి ఇష్టంగా ఉన్నాము మనం ఆయనకి ఇష్టమైతే ఆయన మన మీద చెయ్యేస్తాడండి. ఆయన చెయ్యేస్తాడంటే నీకు ఏది కావాలది జరిగిపోద్ది. ఆయన జాలి పడితే జరిగిపోద్ది, ఆయన కనికర పడితే జరిగిపోద్ది. మనల్ని చూసి ఆయన జాలి పడుతున్నాడా, కనికర పడుతున్నాడా? ఆ ప్రవర్తన, ఆ విధేయత, ఆ అణకువ, ఆ నమ్రత మన దగ్గర ఉన్నాయా? మరి ఏమి నేర్చుకుంటున్నాం మనం వచ్చి? రాత్రి మీకు చెప్పాను వాక్యం, ఆత్మ ఫలము ఫలించాలని. అది మనం ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని ఆత్మ ఫలం ఫలించాలంట. అప్పుడు అన్ని ఫలాలు వస్తాయి మనకి. అర్థమైందా? ఆత్మఫలం ఏంటనేది రాత్రి చదివించాను మీకు, గలతీ పత్రిక 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. చూసారా ఈ పదాలు ఎంత బాగున్నాయో? ఇవి ఆత్మఫలాలు. ఈ ఫలాలు ఫలించాలి ఇక్కడికి వచ్చి మనం. అర్థమైందా? మన చేలో వరి నాటితే వరి వస్తుంది పైకి. అర్థమైందా? గోధుమలు నాటితే గోధుమలు వస్తాయి, మినుములు నాటితే మినుములు వస్తాయి. ఏ చెట్టు నాటితే అది వస్తుంది.
మరి దేవుని ఈ పొలంలోకి వచ్చి మనం ఏమి నాటుతున్నాం? ఈ పొలంలోకి వచ్చి ఏం విత్తనం నాటుతున్నాం? మనం ప్రేమ అనే విత్తనం నాటుతున్నావా నువ్వు? గమనించి, సంతోషంగా ఉంటున్నావా నువ్వు? నలుగురితో సంతోషంగా ఉంటున్నారా మీరు? నలుగురితో ప్రేమగా మాట్లాడుతున్నారా? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ మందిరానికి వచ్చి మీరు ఒక్కొక్కలోని? కానీ మీరు చాలామంది ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారికి కనపడకుండా పోతున్నారు మీరు. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు వచ్చారో రావట్లేదు నాకు తెలియట్లేదు. పాస్టర్ అమ్మగారు నేను ఇంటికి వెళ్ళి డిస్కస్ చేసుకుంటున్నాం. ఏమో వాళ్ళు వచ్చారా అనేటిది, వచ్చారేంటి అంటది, కనపడలేదు నాకు అంటారు. అంటే చూడండి, దైవజనులు అంటే ప్రేమ లేదు నీకు. దైవజనులతో సంతోషంగా ఉండటం తెలీదు, తోటి విశ్వాసులతో ప్రేమగా ఉండటం తెలీదు, సంతోషంగా ఉంటూ మాట్లాడటం తెలీదు. ప్రేమ, సంతోషము, సమాధానంగా మాట్లాడు, సమాధానపడు, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవి మనము సంపాదించుకోవాలి ఇక్కడికి వచ్చి. అప్పుడు దేవుడు నీ మీద కనికర పడతాడు. ఇవి ఉంటేనే, ఈ గుణాలు మనం సంపాదించుకోవాలి, ఈ ఫలాలు మనం సంపాదించుకోవాలి. దేవుడు మన మీద కనికర పడడానికి అవకాశం ఉంటుంది. శరీర కార్యాలు వదలపోతే ఎలాగా? దేవుణ్ణి నమ్ముకోకముందు శరీర సంబంధంగా ఉన్నాను, శరీర కార్యాలు, శరీర సంబంధమైన ఫలాలతో ఉన్నాం. ఏంటి శరీర సంబంధమైన ఫలాలు? గమనించండి. అవేమనగా 19వ వచనం, గలతీ 5:19 బైబిల్లో చూడండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు. చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయి వీటి పేర్లు. వీటి పేర్లు చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయి, చండాంగంగా ఉన్నాయి. ఆత్మ ఫలాల పేర్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఆత్మ ఫలమును ఫలిస్తే అంత అందంగా కనపడతావును లోకానికి, మనుషులకి, సంఘానికి, దేవునికి. శరీర కార్యాలు నీలో ఫలిస్తే అంత చండాలంగా కనపడతాను దేవునికి, లోకానికి కూడా. చెడ్డోళ్ళని లోకమంతా మెచ్చుకోదండి. అలాంటి చెడు బుద్ధి కలిగిన వాళ్ళు మెచ్చుకుంటారు అంతే. మిగిలిన అందరూ చీ అంటారు. దేవుడు జాలి పడాలి, కనికర పడాలంటే ఆత్మ ఫలము ఫలించాలి. మనం ఆ కుష్ఠరోగిలో ఆత్మ ఫలం ఉంది, ప్రేమ ఉంది, విధేయత ఉంది, వినయం ఉంది. ఆయన ముందు మోకాళ్ళు వేసేసాడు, బతిమాలేస్తున్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అక్కడెక్కడ కూడా వాళ్ళు స్వార్థం కనపట్లేదు. నన్ను బాగు చేసేయ్యా, నా కుష్ఠరోగం తీసేయి, ఎంతమందికి చేసావు కదా నువ్వు, నన్ను కూడా చేసేయి అంటలేదు. వాక్యం వినేటప్పుడు నేను అలా ఉండాలి అనిపించాలి మీకు మనసులో. అనిపించినప్పుడు మార్పు వస్తుంది మీకు. నేను టేక్ వెళ్ళినప్పుడు, టేక్లో వాక్యం వినేటప్పుడు నేను అలా ఉండాలి అనిపించేది నా మనసులో. అర్థమైందా? అనిపించినప్పుడు తప్పనిసరిగా మార్పు వస్తుంది మీకు. అలాగ అనిపించినప్పుడు నీలో మార్పు రాదు, నువ్వు చచ్చిపోయినా మార్పు రాదు నీకు. అనిపిస్తుందా మీకు? అలాగా అనిపిస్తే మారుతారు మీరు, అలా ఉంటారు. ఎక్కడ కనపట్లేదు. మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అదొక రకంగా మాట్లాడుకోవటం, అవసరమైతే దేవుని సేవకుడి గురించి కూడా మాట్లాడటం,
ఏంటండి మనం ఏం నేర్చుకుంటున్నామండి? ఏం నేర్చుకుంటున్నాం? తల్లిదండ్రులకి వ్యతిరేకంగా నడిస్తేనే ఆ బిడ్డలు బాగుపడరు, శపించబడతారని వాక్యం చెప్తుంటే, తల్లిదండ్రుల్ని మిమ్మల్ని కూడా పుట్టించిన దేవుడికి వ్యతిరేకంగా, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకెలాంటి శాపం వస్తుంది మనకి? బైబిల్లో చూస్తున్నాం కదా మనం. ఎందుకంటే ఆత్మీయంగా ఫలించడానికి నువ్వు ఆత్మ సంబంధమైన వాక్యం వింటలేదు, వస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు అంతే. చాలాసార్లు చెప్పాను మీకు, ప్రార్థన అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దైవజనుల దగ్గరికి వచ్చి, పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాలి. మీరు అర్థమైందా? కనపడి వెళ్ళాలి, వందనాలు చెప్పి వెళ్ళాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి క్రియ. కనపడకుండా పోవటం అంటే అది కరెక్ట్ కాదు. ఆత్మ ఫలము దైవజనులు అంటే ప్రేమ లేదు, విశ్వాసం లేదు. దేవుడు అంటే విశ్వాసం లేదు. నీకు సంతోషంగా రాలేకపోతున్నావు ముందుకి. సమాధాన సంబంధమైన సంగతులు గ్రహించలేకపోతున్నాను. గమనించండి, లోతు మీద దేవుడు కనికరపడ్డాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల నుంచి అగ్ని సంబంధమైన మరణం నుంచి తప్పించాడు ఆయన. అర్థమైందా? లోతు మీద కనికరపడ్డాడు. ఎందుకంటే లోతు నీతిమంతుడు. అబ్రహాముతో కలిసి జీవించి అబ్రహాములో ఉన్న నీతిని సంపాదించుకున్నాడు అతను. అబ్రహాము కన్న తండ్రి కాదు అబ్రహాము. అదైనా లోతుకి పెదనాన్న పెంపకంలో పెరిగాడు అతను, పెంపకంలో నడిచాడు. మంచి బుద్ధి ఉండాలండి. మంచి బుద్ధి ఉంటే అది మనం మంచోళ్ళు మాట వింటాం. గమనించండి, ఆదికాండం 39 అధ్యాయం 21 వచనం. ఆదికాండం 19 అధ్యాయం 16 వచనం. అతడు తడవ చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. గుర్తుపెట్టుకోండి. కనికరపడ్డాడు ఆయన. కనికరపడ్డాడు కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణాల్ని నాశనం చేసే ముందు దేవుడు తన దూతలను పంపించి లోతుని, తన భార్యను, తన 2 కుమార్తెల్ని చేతులు పట్టుకుని ఆ సొదొమలోంచి బయటికి లాక్కి రావడానికి కారణం ఏంటంటే కనికరం. ఆదికాండం 19 అధ్యాయం 16 వచనం అది మనం చదివాం. ఎందుకంటే అది దేవుడు చెప్తున్నాడు, రండయ్యా రండి, ఈ చోటు విడిసి రండి అని చెప్తున్నాడు. వాళ్ళు లేవట్లేదు, కదలట్లేదు, మెదలట్లేదు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే లోతు భార్య బిడ్డలకి బాగా అక్కడ లోక సంబంధమైన జీవితాన్ని నేర్పేసింది. అక్కడ ఊరు అబ్బాయిలతో తిరగటం అలవాటు చేసేసింది, 2 అబ్బాయిలని. అంచేత అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడట్లేదు లోతు భార్య. కానీ లోతుకి ఇష్టం లేదు, అది లోతుకి తెలియదు. అర్థమైందా? గమనించండి, వాళ్ళకి వివాహం అవ్వలేదు, ఏమవ్వలేదు. చూడండి అక్కడ 14 వచనం 13 కానీ చదవండి. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయిన గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పారు దేవదూతలు వచ్చి.
లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాట్లాడి, చూడండి, పెళ్ళి అవ్వలేదు, ఇంట్లో ఉన్నారు వాళ్ళు వచ్చేసి. పెళ్ళి అవ్వలేదు, ఇంట్లో ఉన్నారు వాళ్ళు వచ్చేసి. చూడండి, ఈనాడు అలాగే జరుగుతున్నాయి కదా. ఆనాడు జరిగినట్లేనే ఈనాడు జరుగుతున్నాయి. వాక్యం అండి, అర్థం చేసుకోండి. పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళ మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. చూడండి, అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. ఎందుకంటే అల్లుళ్ళకి దేవుడి గురించి తెలియదు, దేవుని వాక్యం తెలియదు, విశ్వాసం తెలియదు వాళ్ళకి. అన్యులాల్లో ఇతనేమో దేవుడు తెలుసు, దేవుడు విశ్వాసం. దేవుడు లోతుతో చెప్పాడు, నాశనం చేయబోతున్నాను, నీ వాళ్ళందరూ తీసుకెళ్ళిపో బయటికని. ఆ మాటలో ఎగతాళిగా అనిపించాయి అల్లుళ్ళకి. అర్థమైందా? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లేమ్మో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఎక్కడనున్న 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. దూతలు ఏం చెప్పే చూడండి, నువ్వు నీ భార్య అని 2 కూతురు వచ్చిండయా, వాళ్ళ గురించి ఎందుకు? వాళ్ళని గురించి దూతలు చెప్పలేదు చూడండి. ఎందుకంటే అది వాళ్ళ అల్లుళ్ళు కాదు, అల్లుళ్ళుగా చాలా మంది అవుతున్నారు వాళ్ళు పెళ్లి కాకుండానే. దేవుడు ఎప్పుడు తప్పు చెప్పడండి, దేవుని దూతలు ఎప్పుడు తప్పు చెప్పు. లోతుమో అల్లుల్ని కూడా రమ్మన్నాడు. అతను నీతి కలిగి ఉన్నా కాబట్టి, మనిషి స్వభావం అతనిలో ఉంది కాబట్టి మనుష్య రీతిగా మాట్లాడాడు అతను. ఎలాగ నాకు కాబోయే అల్లుళ్ళి కాదే అని చెప్పేసి. దేవుడు అల్లుల్ని కూడా నాశనం చేయాలనుకున్నాడు అతను. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు. తర్వాత వాళ్ళనే మెన్షన్ చేయలేదు ఆయన. నువ్వు లేచి నీ భార్యను ఎక్కడనున్న 2 కుమార్తెలను తీసుకొని రా అని దూతలు చెప్తున్నాయి. అతడు తడవు చేశాను, ఆలోచిస్తున్నాడు. తడవు అంటే ఆలోచిస్తున్నాడు, లేట్ చేస్తున్నాడు. నా అల్లుళ్ళని కూడా తీసుకెళ్తే బాగుంటుందేమో అని. చూడండి, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన, ఇతని అల్లుళ్ళ గురించి ఆలోచించి ఇక్కడే ఉంటే వీడు కూడా అగ్నిలో గాలిపోతాడు లోతు అని చెప్పి దేవుడు లోతు మీద కనికరపడ్డాడు. ఎందుకంటే లోతు నీతిమంతుడు. లోతు ఎవరండి? నీతిమంతుడు. లోతు పాపం లేనోడు. కూతుర్లు పాపం చేస్తున్నారు, అల్లుళ్ళు ఉన్నారు అక్కడ, కానీ లోతులో పాపం లేదండి. భార్యలో లోకాస్ అనే పాపం ఉంది. అర్థమైందా? అందుకనే స్త్రీలు లోతు భార్యలాగా ఉండకూడదు, లోకాస కలిగి ఉండకూడదండి. ఆ కుటుంబం పాడైపోద్ది. లోకాస కలిగి ఉన్న కుటుంబం, పిల్లలు అందరూ పాడైపోతారండి. పాడైపోతారంటే అది లోక సంబంధమైన మార్గంలో నడుస్తారు, ఆత్మ సంబంధమైన మార్గంలోకి రాలేదు. దేవుడు కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకొని వచ్చి ఊరి బయట ఉంచారనమాట. అది ఊరు బయట ఉంచి ఆ ఊరిని తగలెట్టేశారు. బలవంతంగా దేవదూతలే లాక్కుని వచ్చారండి వాళ్ళని. దేవుడు కనికరపడితే బలవంతంగా మనల్ని తప్పిస్తాడు. మనం రాలేము, పాపంలోంచి మనం బయటికి రాలేమండి. పాపం అలా పట్టుకుంటుంది మనిషిని. పాపం పట్టుకోవాలి కానీ అది వదలదు. ఇంకా అదేందా? పాపం వదలదండి, పాపం వదలదు. నువ్వు వదిలేయాలనుకుంటావు. ఎలాంటి వాక్యాలు విన్నప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది,
నేను వదిలేయాలి, మారిపోవాలి, ఇది వదిలేయాలి, వ్యసనం వదిలేయాలి, ఇది మానుకోవాలి అనిపిస్తుంది నీకు. కానీ అది నిన్ను వదలదు. నిన్ను పట్టుకున్న పాపం చూస్తారా, అది వదలదు. అందుకనే మొదటి కీర్తనలు ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవవద్దు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండవద్దు అని చెప్పాడు ఆయన. ఇంట్లో మనుషులు అయినా సరే చెడ్డగా ఆలోచిస్తే చెడే జరుగుద్ది నీకు. కానీ మన ఇంట్లో వాళ్ళని చెడ్డగా ఉన్నా సరే మనం ఏమన్నాం, అర్థమైందా? అనాలి. ఇంట్లో వాళ్ళు కూడా చెడ్డగా మాట్లాడినప్పుడు, చెడ్డగా ఉన్నప్పుడు, చెడ్డగా తిరిగినప్పుడు గద్దించుకోవాలి మనం. ఈనాడు ఆ గద్దింపులు లేవు. దేవుడే మారుతాడులేండి, దేవుడే చూసుకుంటాడులేండి అనే ఒక గుడ్డి విశ్వాసంలోకి వచ్చేసారు క్రైస్తవులు. దేవుడే చూసుకుంటాడండి, దేవుడికి తెల్లదేటండి. నువ్వు రావాలండి, పాపం నుంచి బయటికి రావాలి. నువ్వు పాపపు స్థలాల్లోంచి బయటికి రావాలి. నువ్వు పాపుల మార్గం నుంచి బయటికి రావాలి. నువ్వు సొదొమ గొమొర్రాలు భయంకరమైన పాపము కలిగిన దేశాలయ్యి, దేశాన్ని మొత్తం నాశనం చేసేయడానికి దేవుడు ఆలోచించాడు. ఈ దేశంలో ఉండొద్దు, నువ్వు బయటకు వచ్చాయి, ఇంకో దేశం వెళ్ళిపని చెప్పాడు. అర్థమైందా? ఆయన కనికరపడ్డాడు కాబట్టి లోతును బట్టి తన భార్యను, లోతును బట్టి తన ఇద్దరు కుమార్తెలను బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ పట్టణం అంతా కాలిపోయింది, చూశారు. భార్య చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. బిడ్డలు చూశారు. మరి బుద్ధిగా నడుచుకోవాలి కదా, బుద్ధి రావాలి కదా, బుద్ధి తెచ్చుకోవాలి కదా. మా తండ్రిలాగా నీతి కలిగి ఉండాలని అనుకోవాలి కదా. వీళ్ళు అనుకోలేదు. ఆ సొదొమలో అలా నేర్చుకున్న పాపమే తన తండ్రితో చేశారు. ఆ పాపం ఎంత దారుణం అండి, భయంకరం. ఈనాడు చాలామంది హిందువులు ఆ పాయింటే యూట్యూబ్లో పెడుతున్నారు. అర్థమైందా? చాలామంది యూట్యూబ్లో హిందువులు పెట్టడం చూశాను నేను. బైబిల్ చదువుతున్నారు, వాళ్ళు బైబిల్లో తప్పులు ఎదుగుతున్నారు వాళ్ళు. ఇది అలాగ తప్పు అనిపిస్తుంది, మనకే తప్పు అనిపిస్తుంది కదా ఇది. ఎందుకంటే అది ఆ స్వభావాన్ని వదిలి రాలేదా కూతుళ్ళు. ఆ సొదొమ మీద ఆ ఇష్టాన్ని వదులుకోలేకపోయింది భార్య. నా ప్రియమైన సహోదరుడా, సహోదరు, దేవుడు కనికరపడ్డా సరే ఆయన కనికరాన్ని పొందలేకపోయారు కూతుళ్ళు. ఎందుకంటే ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు, విశ్వాసాన్ని పాడు చేసుకున్నారు. అందుకనే తండ్రి కంటే తల్లిది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కుటుంబంలో, గుర్తుపెట్టుకోండి. బిడ్డలను పెంచే విషయంలో కానీ, వాళ్ళకి వండి పెట్టే విషయంలో కానీ, వాళ్ళ అవసరాలు తీర్చే విషయంలో కానీ తల్లి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తండ్రి వద్దంటాడు కొన్ని విషయాల్లో, కానీ తల్లి వద్దందు. అర్థమైందా? వాళ్ళని నాశనం చేయడానికి ఆ భర్తని కూడా అవసరమైతే భర్తని గదిమి, భర్తను నొక్కిపెట్టి, భర్తకి తెలియకుండా కూడా ఆ పిల్లలకి కావలసిన ఇచ్చి పాడు చేసే తల్లులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున. అందుకనే యేసుప్రభు అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆడవాళ్ళు, ఆడదే మంచిదైతే అంతా మంచి జరుగుద్దండి కుటుంబానికి, పిల్లలకి. అదే ఆడది చెడ్డదైతే కుటుంబం అంతా చెడిపోద్దండి. అందులో ఏ అనుమానం లేదు. మగోడు వల్ల ఏమీ జరగదండి. జరగనివ్వదు ఆడది మగోడిని, ఏది చేద్దామన్నా చేయనివ్వదండి. నాడు దేవుని సేవకులు కూడా సేవలు పాడైపోవడానికి కారణం ఆడవాళ్ళండి, పాస్టర్లే. అదేందా? పాస్టర్ అమ్మగారి మాట కాదనలేడు ఈ పాస్టర్, అండవు అంతే. అంటే ఇంటికాడ గిన్నెలు మూత ఎత్తది అంతే, పెట్టదా పాస్టర్కి. అదేందా? పాస్టర్కి కావాల్సిన చేయదు ఇంటికాడ.
చెవులో జోరేగలాగా తినేస్తారు. ఇంకా ఆ బాధపడలేక ఇంకా ఆ పాస్టర్ కూడా వాక్యం ఎలాగున్నా కానీ ఆ భార్యకు లోబడిపోయి సంఘాన్ని, సేవని నాశనం చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వాక్యం చెప్పడు. ఇంకా వాక్యములో లేని భార్య ఇంటికి వచ్చాక ఆ బోధన బట్టి పాస్టర్ని తిట్టేసే భార్యలు ఎంతోమందిని చూశాను నేను. ఏంటి అలా చెప్పేటి వాక్యం, పెద్ద నువ్వు నిదానంలాగా అని చెప్పేసి. చేత ఈ రోజున దేవుని వాక్యాన్ని కరాఖండిగా ఉన్నది ఉన్నట్టుగా సంఘాల్లో చెప్పలేకపోతున్నారు సేవకులు. కారణం ఏంటంటే విశ్వాసాన్ని కోల్పోతున్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, కనికరం, దేవుని కనికరం మనకు ఉండాలంటే మనము కూడా కనికరము గలవారుగా మారాలి. నీ తోటి వారి మీద కనికరపడు, కనికరం చూపించు. లోపాలుంటాయి, తప్పులుంటాయి, నేరాలుంటాయి, పొరపాట్లుంటాయి. అవన్నీ ప్రభువే పక్కన పడేసి ఆ మనుషులందరినీ ప్రేమించాడు. అనేక మంది మీద ఆయన కనికరపడి వాళ్ళకి గొప్ప మేలు చేశాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి, మన కుటుంబానికి ఆయన తోడుగా ఉంటాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో ఎలాగైనా బతికేస్తాం, చనిపోతాం. చనిపోయిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళినప్పుడు ఉంటుంది, నీకు మామూలుగా ఉండదండి. అర్థమైందా? అప్పుడు కనికరం పొందాలన్నా నీకు రాదు. ఇంకా ధనవంతుడు అలాగే భూమి మీద బతికినంతకాలం కనికరం లేకుండా బతికాడు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటి ముందు అడుక్కునే ఆ బేద లాజర్కి ఇంత రొట్టె ముక్క వేయడానికి ఇష్టపడలేదు. అర్థమైందా? ఆ లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు, ధనవంతుడేమో పాతాళములో అగ్నిగుండంలో ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏమంటాడంటే, ఒక మాట మనం చదివి ముగించుకుందాం. 16 లోకాసు వార్త 16:24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చినట్లు లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలలో వేతనబడుచున్నానని కేకలు వేసి చెప్పాను. గమనించండి, నా యందు కనికరపడి అని అడిగాడు ధనవంతుడు దేవుణ్ణి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి, అలాగూ నేను లాజరు కష్టం అనుభవించాడు అని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి భోజాలకుండునట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధమంచబడి ఉన్నదని చెప్పాను. కనికరపడలేదు ధనవంతుడి మీద. ఎందుకంటే భూమి మీద ఉన్నంతకాలం కనికరమే చూపలేదు ధనవంతుడు. నాకు డబ్బు ఉంది, అంతస్తులున్నాయి, మేడలున్నాయి, మిద్దులున్నాయి, బోల్డ్ పొలాలున్నాయి, ఏంటి అని చెప్పేసి గర్వంగా బతికాడు. చనిపోయిన తర్వాత కూడా, చనిపోయిన మీ ఇంట్లో వాళ్ళ గురించి ప్రార్థన చేయించకండి. ఆ ప్రార్థన పనిచేయదు. ఇంకా మీరు ప్రార్థన చేయమంటూ ఉంటారు. మీరు చనిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన ఉండదండి, బతుకున్న వాళ్ళ గురించే ప్రార్థన. చనిపోయిన వాళ్ళకి ప్రార్థన ఫలించదు, ఏమీ ఫలించదు. చనిపోయిన వాళ్ళ పేరు మీద అది పెడతారు. మీరు ఇంకా మూలల్లో పెడుతున్నారా? ఆకేసి పెడతా ఉంటారు కదా. అయ్యోమో ఇష్టం వచ్చిన వాళ్ళని పిలిచి పెట్టిస్తారు. మా అమ్మలాగా ఉంది ఈవిడ అని ఆవిడనే పిలుచుకొచ్చి పెట్టి వాళ్ళ అమ్మ కట్టినట్టు చీరకొని పెడతారు. రథాల బాబులాగా ఉన్నాడని, రథాల బామ్మర్దిలాగా ఉన్నాడు అని. ఎంత చండాలం అండి అది, ఎంత దరిద్రం అది. మళ్ళీ కింద మూలని నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఆకులు పెట్టేవారు, ఆకుల్లో పెట్టేవారు.
మా నాన్నగారు చనిపోయాడు అంతే. మళ్ళీ ఆ సమాధి ఎక్కడుందో నాకు తెలియదు. అర్థమైందా? చనిపోయిన తర్వాత మనం దిన కార్యక్రమం చేసి వదిలేస్తాం. ఇంకా సమాధులు కూడా కట్టకూడదు, సమాధుల మీద పూలు వేయకూడదు, సమాధుల మీద కొవ్వొత్తులు పెట్టకూడదు. అది విగ్రహారాధన అయిపోద్ది. అది ఇంకా వెళ్తున్నారు క్రైస్తవులు. మారట్లేదు. ఎందుకంటే ఆత్మఫలం లేదు, ఆత్మీయంగా ఫలించట్లేదు, వాక్యం లోపలికి వెళ్ళట్లేదు. వాక్యం లేనప్పుడు నేను వెళ్ళాను అక్కడికి, అక్కడ పాటలు పాడాను, అక్కడ అన్నీ చేసాం. వాక్యం తెలుసుకున్నాక మా బాబు లేదు, మా తమ్ముడు లేదు, మా అమ్మ లేదు, మా తాత లేదు, ఎవరు లేదు. వాళ్ళు ఎక్కడున్నారు? ఆ కాస్ట్లోకి వెళ్ళటమే నేను చేయను. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళతో ఏదో తెలిస్తే వెళ్ళటం తప్ప వెళ్ళకండి, అలాంటివి చేయకండి. అది మీకు కీడే తప్ప, నష్టమే తప్ప మేలు లాభం అవ్వదు మీకు. అది మీరు అక్కడ అడుగు పెట్టారంటే ఆ సందర్భంగా దాని ద్వారా మీకు కీడు పొంచే ఉంటుంది. అది మీకు అర్థం. వాళ్ళు వెళ్తున్నారు కదండి, ఆ సంఘస్థులు వెళ్తారు, వాళ్ళకి వాక్యం తెలవదు. వాళ్ళకి వెళ్ళేవాళ్ళు ఎలాంటిలో చూడండి ఒకసారి. వాళ్ళలో ఏమైనా మంచి లక్షణాలు ఉన్నాయా, మంచి గుణం ఉందా, మంచి బుద్ధి ఉందా? ఏ ఒక్కళ్ళు కూడా వాక్యానుసారమైన జీవితం ఉండదు. వాక్యానుసారంగా ఉన్నవాళ్ళు వెళ్ళరు. బతికున్న బిడ్డల గురించి చూడును, బతికున్న మనుషుల గురించి ఆలోచించు, వాళ్ళ గురించి ప్రార్థన చేసుకోవచ్చు, ప్రార్థన చేయించు. చచ్చిన వాళ్ళకి ఏమీ తెలియదని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? ప్రసంగి గ్రంథం ఈ మాట చదువు ముగిద్దాం మనం. 9వ అధ్యాయం 5-6 వచనాలు. బ్రతికి ఉండువారు చత్తురని ఎదుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. మీ బైబిల్లో ఉన్నాయా? చూడండి, బైబిల్ ఉంటే చదువుకున్న వాళ్ళందరూ. అర్థమైందా? ఉంటే చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, చచ్చిన వాళ్ళ పేరు మీద ఏం చేయకండి ఇంక మీరు. అర్థమైందా? అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారు పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద భూమి మీద జరుగు వాటిలో దేని యందును వారికిక ఎప్పటికీ వంతు లేదు, సంబంధం లేదు. ఇంత స్పష్టంగా దేవుడు చెప్తుంటే ఇంకా చచ్చినట్టుకుని నిలబడతారేటి? చచ్చినోళ్ళు అట్టుకుని నిలబడతారేటండి? బతుకున్నప్పుడు నేను ప్రేమించింది, బతుకున్నప్పుడు నేను ప్రేమించాడు మీ ఆయన, బతుకున్నప్పుడు మీ అబ్బాయి నేను ప్రేమించి ఉండొచ్చు, నీ మాట ఉండొచ్చు. చనిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. ఇంకా యేసు ప్రభువే 33 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అలెగ్జాండర్ 30 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని జయించేసాడు. ప్రపంచ దేశాలన్నీ 30 సంవత్సరాల్లో జయించేసాడు అతను. అలెగ్జాండర్ 30 సంవత్సరాలు చచ్చిపోయాడు అతను. యేసు ప్రభు కంటే చిన్న వయసులో చచ్చిపోయాడు ఆయన. ప్రపంచాన్ని జయించి చచ్చిపోయాడు, ఏమీ పట్టుకెళ్ళలేదు అతను. యేసు ప్రభు ప్రపంచాన్ని అంతటికి తన మంచితనాన్ని, ప్రేమని తెలిపి చనిపోయాడు. ఆ ప్రేమ, మంచితనం, విశ్వాసం ఈనాటికి పెరిగిపోతూ ఉన్నాయి. ఒక మనుష్యుడు అతను, ఈయనేమో దేవుడు. అది మనం ఈ లోకంలో ఎంత గొప్ప బతికినా చనిపోగానే మర్చిపోతారు. మనం ఇందిరాగాంధీనే మర్చిపోయారు, రాజీవ్ గాంధీనే మర్చిపోయారు, ఎన్టీ రామారావుని మర్చిపోయారు, రాజశేఖర్నే మర్చిపోయారు. చనిపోతే వారి పేరు మరువబడును. ఇంకా వాళ్ళని ఏదో ఆ పుట్టినరోజులు, సత్యనరోజులకి జ్ఞాపం చేసుకుంటున్నారు అనుకోండి, నాయకులు కాబట్టి. వాళ్ళు దేవుడు కాబట్టి మనం జ్ఞాపం చేసుకుంటాం దేవుణ్ణి. మనుషులకి ఏమీ తెలియదని చెప్తున్నాడు దేవుడు. అది కనుక
కనికరపడండి, కనికరము కలిగి జీవించండి. దేవుడు మీ మీద కనికరపడతాడు. దేవుడు మీ మీద కనికరపడితే మనకు కావలసింది దేవుడు ఇస్తాడు, అది ఏదైనా సరే. మీ కనికరం అనేది మీరు కలిగి ఉండకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా దేవుడు మీ ప్రార్థన వినడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడని చెప్పారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురనే మాట మీద మీరు మాట్లాడారు తండ్రి. మీరు కనికరపడిన కుష్ఠరోగి శుద్ధుడయ్యాడు. మీరు కనికరపడిన ఆ గుడ్డివాడు బాగుపడ్డాడు. మీరు కనికరపడి ఆ లోతు కుటుంబం అగ్నిలో నశించిపోకుండా బయటపడ్డారు. నీ కనికరం ఉంటే మేము తప్పించబడతాం, రక్షించబడతాం. మా సంఘాన్ని మీరు కనికరించి మంచి వర్తమానం మీరు ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వర్తమానము ద్వారా సంఘస్థులు కనికరమును కలిగి జీవించేవారిగా చేయండి. ఎత్తబడిన వాక్యము వారి హృదయములలో ఫలింపచేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.